మన్యం గనులు అన్యాక్రాంతమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గనులపై వాలిన గద్దలు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాయి. ఇప్పుడు కొత్త గద్దలు గనులను టార్గెట్ చేస్తున్నాయి. సర్కార్ సంపదను తన్నుకుపోవాలని చూస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలోనూ గుత్తాధిపత్యానికి ఆరాటపడుతున్నాయి. టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి, లేదంటే ఖబర్దార్ అంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ పరిణామాలు ఏజెన్సీలో అలజడి రేపుతున్నాయి. మన్యంలో అలజడి మొదలైంది. గత జగన్ సర్కార్లో ఆయన బంధువులు, సోదరులు, ఓ ముఖ్య అధికారి కుమారుడు, మేనల్లుడు గనులపై గద్దల్లా వాలి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. అసలైన లీజుదారులు, హక్కుదారులను అడవిపాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో గనులపై వాలిన వారు తప్పుకున్నారు. ఇప్పుడు అదే పని చేసేందుకు కొందరు తహతహలాడిపోతున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల తెరచాటు దందాలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. కాకినాడకు చెందిన సతీష్ అనే వ్యక్తి అంతా తానే చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో లేటరైట్ లీజులున్న వారిని కాంట్రాక్ట్ లీజుదారులు, క్రషర్ యూనిట్ల నిర్వాహకులను ఇటీవల విజయవాడకు పిలిపించి ఆయన గట్టిగా హెచ్చరించారు. మన్యంలోని గనుల వ్యాపారం ఇక ముందు తన నిర్వహణలోనే సాగుతుందని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. తనకు తెలియకుండా లీజులు, పర్మిట్లు ఇవ్వడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. ఈ వ్యవహారమంతా ఎలాంటి వివాదాలు, విభేదాలకు తావు లేకుండా సాఫీగా సాగిపోయేలా నిర్వహించే బాధ్యతను కాకినాడకే చెందిన కీలక గనుల అధికారికి అప్పగించారు. ఈ పని సజావుగా చేస్తే పదోన్నతి కల్పించి అదే ప్రాంతంలో కొనసాగిస్తామని ఆ అధికారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామాలు ఏజెన్సీలోని గనుల లీజుదారుల గుండెల్లో అలజడి రేకెత్తిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరంలోని అటవీ ప్రాంతంలో అత్యంత విలువైన లాటరైట్, బాక్సైట్ తో పాటు రోడ్ మెటల్ వంటి ఖనిజాల లీజులున్నాయి. బాక్సైట్ తవ్వకాలు లేవు గాని గత జగన్ ప్రభుత్వంలో లాటరైట్ పేరిట బాక్సైట్ తవ్వి వ్యాపారం చేసుకున్నారు. మట్టి తవ్వకాల పేరిట అక్రమంగా లాటరైట్ ను తవ్వి తరలించుకుపోయారు. ఇక క్రషర్ యూనిట్లకు కొదవలేదు. దేశంలో మరెక్కడా లేని యూనిట్లు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటిపై గతంలో వైసీపీకి చెందిన ఎంపీ కుమారుడు, జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ముఖ్య అధికారి కుమారుడు, మేనల్లుడు, కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గుత్తాధిపత్యం నడిపారు. పైసా పెట్టుబడి లేకుండా అన్ని రకాల మైన్లను తమ నియంత్రణలోకి తీసుకుని దందా నడిపారు. ఎదురు తిరిగిన వారిని బెదిరించేందుకు, భయపెట్టేందుకు అనంతపురం జిల్లా రాప్తాడుకి చెందిన ప్రజాప్రతినిధిని మన్యంకు తీసుకువెళ్లారు. అక్కడ రాయలసీమ మార్క్ సెటిల్మెంట్లు చేశారు. జగన్ సర్కార్ ఉన్నంత వరకు ఖనిజాల తవ్వకాలు, రవాణా, క్రషర్ల యూనిట్ల నిర్వహణ అంతా సిండికేట్ గా మార్చారు. జగన్ ప్రభుత్వం దిగిపోగానే వారు కనుమరుగయ్యారు. ఇప్పుడు కొత్త మనుషులు తెర మీదకు వచ్చారు. కాకినాడకు చెందిన సతీష్ ఇప్పుడు మన్యంలోని మైనింగ్ వ్యాపారంపై దృష్టి సారించారు. ఈయనపై సిబిఐ, ఈడీ కేసులున్నాయి. మనీ లాండరింగ్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చారు. గత ఎన్నికల సమయంలో జనసేన తరపున పోటీ చేసేందుకు విఫల ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సతీష్ హల్చల్ చేయడం మొదలుపెట్టారు. విజయవాడలోని హోటల్లో ఆయన నేతృత్వంలోనే సమావేశం జరిగింది. ఆయా జిల్లాల మైనింగ్ల లీజుదారులు, కాంట్రాక్టర్లు, గనుల శాఖలోని కీలక అధికారులను ఈ సమావేశానికి తీసుకొచ్చారు. ఇందులో కాకినాడకు చెందిన ఓ కీలక అధికారి ముఖ్య పాత్ర పోషించినట్లు తెలిసింది. లాటరైట్, బాక్సైట్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్, మాంగనీస్ వంటి ఖనిజాల లభ్యత, వాటి విలువ గురించి ఆ అధికారి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. సగటున రోజుకు ఆయా ఖనిజాలపై 5 కోట్ల మేర వ్యాపారం సాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో అమలు చేసిన పాలసీ తమకొద్దని, ఆయా ఖనిజాలకు సంబంధించి టన్నుకు ఎంత ఫీజు చెల్లిస్తారో చెప్పాలని సతీష్ విజయవాడ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది. మీ వ్యాపారం జరగాలి, మా పని సాఫీగా సాగాలి కాబట్టి మేం ధర నిర్ణయించాం. మీరే టన్నుకు ఎంత రేట్ ఇస్తారో చెప్పండి. లాటరైట్ కు ఎంతిస్తారు, క్వార్ట్జ్ కి ఎంతిస్తారు, రోడ్ మెటల్ కు ఎంతిస్తారు, క్రషర్ యూనిట్లో నెలకు ఎంతిస్తారో చెప్పండి అన్నట్లు తెలిసింది. ఓ లీజుదారు ఈ మీటింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేయగా తాను చెప్పిందే ఇక్కడ నడుస్తుందని, తనను కాదని వ్యాపారం చేయలేరని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సమయంలో కాకినాడకు చెందిన గనుల అధికారి జోక్యం చేసుకుని తాము అన్ని మాట్లాడతామని సర్ది చెప్పినట్లు తెలిసింది.